నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. నోబెల్ శాంతి బహుమతి రేసులోకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జెట్ స్పీడ్ లో దూసుకొచ్చారు. తన చిరకాల కోరిక అయిన నోబెల్ శాంతి బహుమతిని అందుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ కు ట్రంప్ చేసిన కృషికి పురస్కారం అందించాలంటూ రిపబ్లికన్ నేత బడ్డీ కార్టర్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడంటూ ఆయన నోబెల్ పీస్ కమిటీకి లేఖ రాశారు. నిజానికి ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారానికి అర్హుడేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అమెరికా అధ్యక్షులు వ్యవహార శైలికి భిన్నంగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు? ఏంటి నోబెల్ ప్రైజ్ కోసమే అన్నట్లు యుద్ధాలు ఆపుతున్నట్లు పదే పదే ట్రంప్ ప్రకటించుకోవడం ఎలా చూడొచ్చు? ఇప్పుడు యుద్ధం ఆయనే చేసి ఆయనే ఆపితే నోబెల్ శాంతి బహుమతి వస్తుందని అయితే నేను అనుకోను. సో చూద్దాం, మరి అట్లా ఇస్తే కూడా క్రిటిసిజం ఉంటుంది కదా. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేసి నేను యుద్ధం ఆపానంటే అది నోబెల్ మరి ఎంత మేరకు దాన్ని కన్సిడర్ చేస్తారన్నది అయితే చూడాలి. మొత్తానికి ఆయన టార్గెట్ అయితే నోబెల్ శాంతి బహుమతి ఉంది. అందుకని పదే పదే ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేను ఆపాను, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేను ఆపాను, ఈయనే దాడి చేసి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ దాడిలో యుఎస్ఏ గనక రాకపోయి ఉంటే మేబీ కన్సిడర్ చేసేవాళ్ళేమో. బట్ దానిలో ఈయన ప్రత్యక్షంగా యుఎస్ఏ పాల్గొని మళ్ళీ నేను యుద్ధాన్ని ఆపాను అని నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు అంటే ఎంత మేరకు కన్సిడర్ చేస్తారో చూడాలి. మనతో పాటు సురేష్ కుచెట్యాల్ గారు, అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. ముందుగా సురేష్ కుచెట్యాల్ గారు, సార్ ఎట్లా చూస్తారు? ట్రంప్ తనే స్వయంగా యుద్ధంలో చేసి ఒక విధంగా ఇరాన్ దాని న్యూక్లియర్ సైట్స్ డ్యామేజ్ చేశానని చెప్పి ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ కు నామినేట్ చేసుకుంటారు. కన్సిడర్ చేసే అవకాశం ఉందా? యా సార్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. లేదండి, అది ఆ ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే అందరికి తెలుసు నోబెల్ కమిటీ వీళ్ళ రికమెండేషన్స్ తో వెళ్ళరు. వాళ్ళ పారామీటర్స్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు నోబెల్ ప్రైజ్ కన్సిడర్ చేస్తారు. ట్రంప్ కి ఏంటంటే దీనికన్నా ముందు ఇజ్రాయెల్ పాలెస్టీన్ నడిమిట్లా జరిగిన ఒక పీస్ టాక్స్ లో, దాని తర్వాత జరిగిన ఒక ఒప్పందంలో అప్పుడు ఇట్సాక్ రబీన్ కానివ్వండి, ఈయన మన యాసిర్ అరాఫాత్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అమెరికన్ ప్రెసిడెంట్ బహుశా నాకు గుర్తులేదు ఎవరున్నారు ఆ టైంలో, జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్ ఎవరో ఒకరు ఉన్నారు ఆ టైంలో. వీళ్ళు ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సరే ఈసారి నాకు కూడా రావాలి కదా, నేను కూడా ఇంత చేశాను కదా అని చెప్పేసి నాకు కూడా ఒక నోబెల్ ప్రైజ్ ఇచ్చేస్తే బాగుంటది అని చెప్పి అందరి దగ్గర రికమెండేషన్ తీసుకుంటున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి అసీం మునీరు, ఇంకా వీళ్ళ ఆఫ్రికాలో ఏదో 2 రాష్ట్రాలు కొట్టుకుంటే వాళ్ళని కూడా వాషింగ్టన్ లో తీసుకొచ్చి ఏదో ఒప్పందం చేసి వాళ్ళని కూడా మళ్ళీ నేనే చేపించాను ఇక్కడ, నాకు ఇది కూడా నాకు కావాలన్నారు. రష్యా యుక్రెయిన్ ట్రై చేశారు, అదేం రాలేదు. రష్యా యుక్రెయిన్ మనందరికి తెలుసు, రష్యా పట్టించుకోవట్లేదు, యుక్రెయిన్ పట్టించుకోవట్లేదు. అక్కడ ఏం జరగట్లేదు. మళ్ళీ భారత్ పాకిస్తాన్ కి వచ్చినప్పుడు నేనే చేపించాను అన్నారు. తర్వాత అన్నారు కాదు మార్కో రూబియో మాట్లాడిన అన్నారు. ఆయనకి అసలు ఒక ఫోబియా ఇది ఏంటి, నాకు ఏదో ఒక జరగాల్సిందే, ఎందుకంటే నాకున్న పేరు నేను పోయిన తర్వాత గుర్తు పెట్టుకోవడానికి నాకు నోబెల్ ప్రైజ్ ఇస్తే బాగుంటది. కానీ ఇది నోబెల్ ప్రైజ్ మార్కెట్ లో కొనలేము కదా, ఏదో సూపర్ మార్కెట్ కి వెళ్ళి షెల్ఫ్ లో పెట్టుకున్న ప్రోడక్ట్ కాదు కదా, లేకుంటే బిడ్డింగ్ చేసి తీసుకున్న ప్రోడక్ట్ కాదు కదా, లేకుంటే ఏదో సినిమా అవార్డు ఇచ్చేటట్లు కాదు కదా. మన దగ్గర చాలా మటుకు సినిమా అవార్డులు ఇస్తారు. ఇన్ఫ్లుయెన్స్ ఉండదా? అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఏముండదా? లేదండి, అమెరికా ఇది IMF కాదు, వరల్డ్ బ్యాంక్ కాదండి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. స్టాక్హోమ్ లో ఉన్న స్వీడిష్ కమిటీ వాళ్ళు చూసుకుంటారు. సరే స్వీడన్ వైపు నుంచి ఏమైనా ప్రెషర్ పెడతారంటే అది బహుశా జరగచ్చు. కానీ ఈ నోబెల్ ప్రైజ్ గిట్లా ఇచ్చారనుకోండి, ఇస్తే తిట్టడానికి చాలా మంది ఎక్కువ ఉంటారు ఈసారి. ఎందుకంటే మీరు చెప్పినట్ల బాంబు వేసిన తర్వాత మేమే బాంబు వేసాం అని చెప్పి, నేనే చేశానని చెప్పి, తర్వాత నేనే శాంతి చేయించానని చెప్పేసి చెప్పడం, అసలు ఈ కేసు ఏమైపోయిందని పిచ్చోని చేతిలో రాయలా అయిపోయింది అనమాట. ఎక్కడ వేస్తాడో ఎవరికి తెలియదు. ఆ ట్రంప్ సంగతి అదనమాట. సో నోబెల్ పీస్ ప్రైజ్ ఆయనకు అసలు అర్హత లేదు, అది రాకూడదు కూడా, ఇవ్వకూడదు. ఎందుకంటే నోబెల్ కమిటీ వాళ్ళ స్టాండర్డ్ పడిపోతుంది దీంతో, బహుశా ఆయనకి ఇస్తే. సో నేను నా పార్టీ అయితే నేను అనుకుంటలేదు, కానీ ఈ లోకంలో ఏమైనా జరగచ్చు. ఓవరాల్ గా యుద్ధంలో విజేత ఎవరు సార్, పరాజితులు ఎవరు? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎవరికి ఎక్కువ డ్యామేజ్ జరిగింది అనుకుంటారు? ఇరాన్ కి మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ బ్యాలిస్టిక్ గానీ న్యూక్లియర్ మిసైల్ సైట్స్ కానీ వాళ్ళకి దెబ్బ తగ్గింది, దాంట్లో డౌట్ లేదండి. దాని తర్వాత వాళ్ళ టాప్ జనరల్స్ అందరినీ Day 1 మీకు గుర్తుంటుంది, వాళ్ళ 6 జనరల్స్ 6 న్యూక్లియర్ సైంటిస్ట్ ను ఫస్ట్ డే కొట్టుపడేశారు ఇజ్రాయెల్ వైపు అట్లేం జరగలేదు. ఇజ్రాయెల్ వైపు జరిగిన దాడి మీద సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా మటుకు డ్యామేజ్ జరిగింది. అది హైఫాలో ఉండొచ్చు, కొన్ని పార్ట్స్ జెరూసలంలో ఉండొచ్చు, కొన్ని టెల్ అవీవ్లో జరిగింది. సరే అది ఇప్పుడు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది, కొంతమంది చనిపోయారు,
కరెక్టే, కానీ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏమైనా జరిగిందంటే అసలు ఇరాన్ కూడా చెప్పట్లేదు, ఇజ్రాయెల్ కూడా చెప్పట్లేదు. బహుశా చిన్న చిన్న జరిగి ఉంటుంది, వాళ్ళు ఓపెన్ గా చెప్పారు అది. ఇప్పుడు జరిగిన దాంట్లో విన్నర్స్ దర్ ఆర్ నో విన్నర్స్ అండ్ లూజర్స్ అంటారు. ఒక యుద్ధంలో మీరు రష్యా యుక్రెయిన్ చూసుకోండి, ఇటువైపు 1,00,000 మంది చనిపోయారు, అటువైపు 1,00,000 మంది చనిపోయారు. రేపు యుద్ధం ఆపేస్తే కూడా మేము గెలిచా అని చెప్పేసి ఈ చనిపోయిన వాళ్ళకి ఎవరు రెస్పాన్స్ ఇస్తారు? అది ఇప్పుడు జరిగిన దాంట్లో లిమిటెడ్ ఎంగేజ్మెంట్ 12 రోజులు జరిగిన ఈ ఘర్షణలో డ్యామేజ్ జరిగింది ఇరాన్ కి. ఇరాన్ ఒక 5 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోయింది. వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రొడక్షన్ చాలా పెద్ద దెబ్బతిన్నది, ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నిటికంటే పెద్ద ప్రొడక్షన్ అదే ఉండే. న్యూక్లియర్ ప్యూరిటీకి వాళ్ళు 60% దాకా వచ్చారు, 90% దాకా తీసుకురావాలి. అది ఇంకా తీసుకొచ్చారా లేదా తెలియదు. నేను దీనికన్నా ముందు మీ న్యూస్ దాంట్లో విన్నాను 400 కిలో యురేనియం తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారని. ఇది ప్రాబ్లం ఏంటంటే యురేనియం అట్లా తీసుకెళ్లలేము, బకెట్ లో తీసుకెళ్లలేము మనం. యురేనియం ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద ప్రాసెస్ అది. ఎందుకంటే ఇది యురేనియం ఏదో ఒక జగల పెట్టి అది ఎట్లా ఒక కంటైనర్ లో పెట్టారు, అది దాన్ని స్టోర్ చేయడమే చాలా పెద్ద, ఎందుకంటే రేడియో యాక్టివిటీ ఉంటుంది దాంట్లో. అది మూవ్మెంట్ లో ఐఏఈని ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఐఏఈ అయితే లేదనుకోండి ఇరాన్ లో, తెహ్రాన్ లో. సో వాళ్ళు మూవ్ చేస్తుంటే కూడా ఈ అమెరికా అదే అంటున్నారు, 400 మీరు 200 ట్రక్కులు తీసుకొచ్చారు ఫార్డో దగ్గర, న్యూక్లియర్ అది టనల్ దగ్గర. మాకు తెలుసు మీరు ఎక్కడ తీసుకెళ్లారని చెప్పి. సో బహుశా వీళ్ళు మట్టి వేయడానికి తీసుకొచ్చారేమో, ఎందుకంటే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఒక బంకర్ బస్టర్ బాంబ్ యూజ్ చేస్తున్నారు, రేడియేషన్ బయట రాకుండా ఉండడానికి. అదేం చేస్తారంటే టనల్ మౌత్ లో మట్టి వేస్తారు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం మట్టి వేసేసి సీల్ చేసేస్తారు దాన్ని. బహుశా అదే జరిగింది. కానీ దీంట్లో విన్నర్ గైలు ఓడిపోయిన లేరు, గెలిచిన లేరండి. ఇరాన్ ఇప్పుడు న్యూక్లియర్ సంబంధించి ఫెసిలిటీ ఇంకా డెవలప్ చేయడానికి, లేకపోతే న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి వెనక్కి పోయిందా? దానికైతే నష్టం వాటిల్లిందా? డ్యామేజ్ చేయగలిగారా? 2 నుంచి 5 సంవత్సరాల దాకా వెనకకి వెళ్ళిపోయింది. ఎందుకంటే దీంట్లో 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఒకటి నటాన్స్ ఒక ఫెసిలిటీ కొట్టారు. ఇస్ఫహాన్ అంటే మన హైదరాబాద్ కాపీ అన్నమాట. హైదరాబాద్ కట్టింది ఇస్ఫహాన్ మోడల్ మీద, అప్పుడున్న పర్షియన్ నుంచి వచ్చిన వాళ్ళు, అసబ్జాయి డైనాసిటీ. అది కాకుండా తెహ్రాన్ లో ఉన్న యూనివర్సిటీలో రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ లో కూడా నేను అక్కడ న్యూక్లియర్ రీసెర్చ్ ఫెసిలిటీని వాళ్ళు కొట్టారు. నటాన్స్ లో 2 ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒకటి గ్రౌండ్ పైన ఉంది, ఒకటి గ్రౌండ్ కింద ఉంది అన్నమాట, కొండ కింద. వెరస్ ఫార్డోలో మొత్తం కంప్లీట్ అండర్ గ్రౌండ్ ఉంది ఫెసిలిటీ అది. సో కొట్టిన దానికి ఇప్పుడు సెంట్రిఫ్యూజ్ తీసుకోండి. సెంట్రిఫ్యూజ్ ఏమైతుందంటే సెంట్రిఫ్యూజ్ వీళ్ళు బయట నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే సెంట్రిఫ్యూజ్ ఇప్పుడు వాళ్ళకి దొరకట్లేదు బయట నుంచి, మొత్తం ఎంబార్గో పెట్టేశారు. ఇదంతా ముందు ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల ముందు తీసుకొస్తే సెంట్రిఫ్యూజ్ ప్యూరిఫికేషన్ కి 60% నుంచి 90% ఎలా అంటే వీళ్ళకి సెంట్రిఫ్యూజ్ ఇంకా కావాల్సి వస్తుంది. అది కూడా హై స్పీడ్ సెంట్రిఫ్యూజ్. అది డ్యామేజ్ అయింది అనుకోండి, అది మళ్ళీ పెద్ద ఇష్యూ. అది మళ్ళీ తెప్పించుకోవడానికి వీళ్ళ దగ్గర ఫెసిలిటీ ఉంటుందో లేదో. ఇంకోసారి వీళ్ళు తయారు చేస్తే కొట్టడంలో గ్యారంటీ ఏం లేదు కదా, కొట్టేస్తారు మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చి. ఎందుకంటే మళ్ళీ మీరు ఎంబార్గో క్రాస్ చేశారు, మీరు ఇస్లామిక్ నేషన్ విత్ న్యూక్లియర్ బాంబ్ అని చెప్తున్నారు. అటు పక్కన పాకిస్తాన్ కూడా ఉందనుకోండి, ఇస్లామిక్ నేషన్ వాళ్ళు కూడా అంటారు, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉంది. సో భయం ఏంటంటే పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ తాళం చేయంతా లాక్ చేసేసి అమెరికా దగ్గర పెట్టుకున్నారు. వేరే ఇరాన్ కి అది వాళ్ళు చేయలేకపోతున్నారు. సో ఇరాన్ లో ఉన్న రెజీమ్ చేంజ్ ఒకటి, ఇదే ఫస్ట్ మాట్లాడుతూ ట్రంప్ కూడా అన్నారు, మేము ఫస్ట్ రెజీమ్ చేంజ్ అన్నారు, తర్వాత నో రెజీమ్ చేంజ్ అన్నారు. అక్కడున్న రెజీమ్ చేంజ్, ఎందుకంటే ఇది మనం ఎప్పుడు చెప్తుంటే హమాస్, హూతీలు, హెజ్బుల్లా వీళ్ళు ముగ్గురిని కొట్టాలంటే వాళ్ళు కొట్టి ఫైదా లేదు. కొట్టేశారు, సరే ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు. హమాస్ ఒక్కరే కొంచెం యాక్టివ్ ఉన్నారు ఇప్పుడు కూడా. డైలీ ఇవాళ ఇజ్రాయెల్ లో 6 మంది సైనికులు చనిపోయారు ఇవాళ. సో డైలీ వాళ్ళు 2-3 చనిపోతున్నారు అంటే అక్కడ ఏదో జరుగుతుంది. అట్ ద సేమ్ టైం హూతీలు అటాక్ చేయలేకపోతున్నారు. హమాస్, హెజ్బుల్లా అయితే కంప్లీట్లీ నసరుల్లా చంపిన తర్వాత వాళ్ళకి అసలు వాళ్ళ మిసైల్ ఫెసిలిటీ మొత్తం గ్రౌండ్ ఫోర్సెస్ కొట్టిన తర్వాత ఇజ్రాయలీ గ్రౌండ్ ఫోర్సెస్ వాళ్ళకి అసలు కెపాసిటీ లేదు. వాళ్ళకి ఉన్న కెపాసిటీ ఇరాన్ దగ్గరే ఉంది, దానికోసం వాళ్ళు దిగారు అన్నమాట. సో వాళ్ళని కొట్టినప్పుడు ఏమైతుందంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వెళ్లే వెపన్స్ అంతా మొత్తం ఆగిపోయింది. అది హెజ్బుల్లా ఉండొచ్చు. మీరు చూడండి ఇజ్రాయెల్ మీద హెజ్బుల్లా వైపు నుంచో హమాస్ వైపు నుంచో ఏదైనా మిసైల్ దాడులు జరిగిందో చూడండి, లాస్ట్ 10 రోజులు జరగలేదు. అక్కడెక్కడ చిన్న చేశారు కానీ మేజర్ ఏం జరగలేదు, ఎందుకంటే మొత్తం మిసైల్ సైట్స్ కంప్లీట్ డిస్ట్రాయ్ చేసేసారు కంప్లీట్. అది హమాస్ ఉండండి, హూతీస్ ఉండండి, హెజ్బుల్లా. ఇరాన్ ఫండ్ చేసి ఈ 3 ఆర్గనైజేషన్, ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్ లో కూడా మనందరికి తెలుసు షియా వర్సెస్ సున్నీ కొట్లాట. ఇరాన్ ఏమో షియా నేషన్, వాళ్ళకి సౌదీ అరేబియాతో పడదు, వాళ్ళకి బహ్రెయిన్ తో పడదు, వాళ్ళకి ఖతార్ తో పడదు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు షియా సున్నీ బ్యాటిల్లో వాళ్ళ సహాయం కోసం ఎవరు రారు. ఇరాన్ కు ఉన్న ఇప్పుడు జరిగిన నష్టం ఒక 5-10 సంవత్సరాలు ఇరాన్ వెనకకి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది. ఇప్పుడు వాళ్ళు క్రూడ్ ఆయిల్ అమ్ముకోవచ్చు అని చెప్పి అమెరికా పర్మిషన్ ఇచ్చారు. దీనికన్నా ముందు దాని మీద ఒక ఎంబార్గో ఉంది. ఇప్పుడు చైనాకి అమ్ముతున్నారంట ఫస్ట్, సో దాని తర్వాత రష్యాకి అమ్ముతారు వాళ్ళ ఆయిల్. సో ఈ ఆయిల్ సెల్లింగ్ లోనే మనం మేజర్ ఇప్పుడు ఇరాన్ కి రెవెన్యూ రాబోతుంది. కానీ దీనికన్నా ముందు
అదొక ఎస్క్రో అకౌంట్ వేసి ఆ ఎస్క్రో అకౌంట్ నుంచి ఆపరేట్ చేయొచ్చు అని చెప్పి ఒక రూల్ పెట్టారు. ఇప్పుడు ఆ రూల్ లేదు. ఓకే, చూడాలి ఏం జరుగుతుందని వచ్చే 10 రోజులు 15 రోజులు. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు లేటెస్ట్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ యుఎస్ నుంచి వచ్చిన లీక్ అయింది. అది ఓకే, సిఎన్ఎన్ లో కానీ మిగతా పబ్లికేషన్స్ లో వచ్చింది, న్యూయార్క్ టైమ్స్ లో. యా, అది ఇజ్రాయెల్ వాళ్ళు కూడా కొరాబరేట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ జరగలేదు ఫార్డోలో. ఓకే, మిగతా చోట్ల డ్యామేజ్ జరిగింది కానీ ఫార్డోలో ఎక్కువ డ్యామేజ్ జరగలేదు. ఎక్కువ వాళ్ళు చేసిన న్యూక్లియర్ బంకర్ బస్టర్ బాంబ్ వేసిన తర్వాత కూడా ఓకే, వాళ్ళకి ఎక్కువ మాక్సిమం డ్యామేజ్ చేయలేకపోయామని చెప్పి దానికి ట్రంప్ కోప్పడుతున్నారు, తిట్టారు. సిఎన్ఎన్ తిట్టారు, న్యూయార్క్ టైమ్స్ తిట్టారు, వీళ్ళు మాఫియా మీడియా అది ఇది అని చెప్పేసి. yes, కానీ నిజం ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఎందుకంటే యా, మీరు లిమిటెడ్ స్ట్రైక్ చేసి ఇరాన్ ని కొట్టలేరు. కొట్టాలంటే మొత్తం కొట్టాలండి. యా, అది వీళ్ళు చేయలేకపోయారు. యా, 1 రౌండ్ బాంబింగ్ తో కాదు, అది 3-4 రౌండ్ బాంబింగ్ ఉండాలండి. కానీ ట్రంప్ కి ఏదో ఈ ఆయిల్ ప్రైస్ పెరిగిపోతుందో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేసేస్తారని చెప్పి పానిక్ చేశారనమాట. ఓకే, ఆ పానిక్ తోనే బహుశా ఈ సీజ్ ఫైర్ ఆయన అనౌన్స్ చేశారు. చూడండి, వాళ్ళిద్దరి దగ్గర మాట్లాడకుండా ట్రంప్ కూర్చొని అనౌన్స్ చేసేసారు. ఫైర్లు ఆయన అనౌన్స్ చేస్తున్నాడు. ఒకసారి పుల్లారావు గారిని అడుగుదాం. పుల్లారావు గారు, మొత్తం సీజ్ ఫైర్లు అన్ని అనౌన్స్ చేసి ఏం చేయాలనుకుంటున్నాడు ట్రంప్? ఇండియా పాకిస్తాన్ ముందు ఆయన అనౌన్స్ చేశారు, ఇక్కడ కూడా ఆయన అనౌన్స్ చేశారు. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి పుల్లారావు గారు. పుల్లారావు గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. యా, ఇది చాలా అన్సీరియస్ గా ట్రంప్ అడిగాడు నోబెల్ ప్రైజ్. జనరల్ గా మన భారత్ లో తీసుకుంటున్నాం. చాలా సీరియస్ మ్యాటర్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిగించేయటం, ఇరాన్ లో న్యూక్లియర్ అవి పూర్తిగా బస్ చేసినా లేదా అనవసరం. ఆ రెడ్ లైన్, ఆ లక్ష్మణ్ రేఖ తగ్గించేశారు ట్రంప్, వెళ్ళి బాంబ్ చేశారు. ఈవేళ నాటో ఎలాంటి రిసెప్షన్ ట్రంప్కి ఇచ్చారు యూరోప్ కి? 2 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం ఎలాగిచ్చారు ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు? చూడండి, ఒక హీరోస్ వెల్కమ్ ఇచ్చారు. నాటో సెక్రటరీ జనరల్ ఎవరు? హాలండ్ ప్రైమ్ మినిస్టర్. నోబెల్ ప్రైజెస్ ఎలాగిస్తారు? స్వీడన్ కి 4 ప్రైజెస్ ఇచ్చే హక్కు ఉన్నది కంపెనీస్. నార్వేజియన్ గవర్నమెంట్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే హక్కు నార్వేజియన్ గవర్నమెంట్ కమిటీ పెట్టి ఇస్తారు. నార్వేజియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడున్న వ్యక్తి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ నార్వే జెన్స్ స్టాల్టెన్బర్గ్. ఆయన నాటో సెక్రటరీ జనరల్ చేశాడు. ఇప్పుడు నాటో సెక్రటరీ జనరల్ ఎవరు? మార్క్ రూట్. చాలా ట్రంప్ చేసిన పని వాళ్ళు 15 సంవత్సరాలు బట్టి ఈ పిల్లికి మెడలో గంటెలా కడదామని ఆలోచిస్తే ఎవరు చేయలేకపోయారు. అవకాశం వచ్చింది చేశాడు. ఇజ్రాయెల్ స్టార్ట్ చేశారు. ఇరాన్ సరిగ్గా రియాక్ట్ అవ్వలేకపోయింది. అడ్వాంటేజ్ తీసుకున్నారు. పూర్తిగా డిస్ట్రాయ్ చేసేదా చేయలేదా, అవి కొంచెం డ్యామేజ్ చేసేదా వేరే. ఫస్ట్ ఆ రెడ్ లైన్ క్రాస్ చేశారు. అష్యూరెన్సెస్ తీసుకున్నారు ఇంకా ఇరాన్ నుంచి. ఇరాన్ కి పీస్ ఇస్తాం లేకపోతే పగలు కొట్టేస్తాం అన్నాడు. దారిలోకి వచ్చారు. తర్వాత ఇది చాలా ఎప్రిసియేషన్ ఉన్నది యూరోప్ లో, అమెరికాలో పెద్ద ఎప్రిసియేషన్ ఆయన చేసాం. అంటే నోబెల్ ప్రైజ్ ఇస్తారు అని నేను అంటలేదు, ఎవరు అని నేను అంటలేదు కూడా. ఎందుకంటే బరాక్ ఒబామా ప్రెసిడెంట్ జనవరి 20 అవుతే 2009లో మార్చిలో నోబెల్ ప్రైజ్ ఇచ్చాడు. అదే ట్రంప్ అడుగుతూ ఉంటాడు, 50 రోజుల్లో ఏం చేశాడు బరాక్ ఒబామాకి ఇచ్చారు అంటే కూడా ఆఫ్రికన్ అమెరికన్ అని ఇచ్చారు, ఏమి ఇచ్చారు అంటున్నారు. దానికి నార్వే ఎవరు జవాబు చెప్పలేకపోయారు. సో అది అలా ఉండగా సీజ్ ఫైర్ అనేది కొన్ని రోజులు వెళ్తాదా, 10 రోజులు వెళ్తాదా, 50 రోజులు వెళ్తాదా చెప్పలేదు. కానీ ప్రస్తుతం అది ఒక పెద్ద వరల్డ్ వార్ అయిపోతాదని అవ్వలేదు కదా. చైనా వచ్చేస్తుంది, రష్యా కూడా ఏదో సాయం చేస్తుంది, న్యూక్లియర్ వెపన్స్ ఇస్తారు ఇరాన్ కి. సరే పాకిస్తాన్ సంగతి వదిలేండి, ఏం చేయనివ్వకుండా ట్రంప్ మొండితనం, ట్రంప్ ఒడాసిటీ, పిచ్చితనం ఏదనుకోండి భయపడ్డారు కదా. ఏ యుఎస్ ప్రెసిడెంట్ టీవీ మీద వచ్చి ఆయతుల్లా ఖమేనీకి నువ్వు ఎక్కడ ఉంటున్నావు నాకు తెలుసు, నేను ఇప్పటి వరకు చంపలేదు, జాగ్రత్తగా ఉండని టీవీ మీద అన్నాడు. అంటే పుల్లారావు గారు, ఇప్పుడు పాక్ భారత్ యుద్ధం ఆపానని ప్రకటించిన ట్రంప్ భంగపడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని నేనే ఆపానని అంటున్నారు. ఎలా చూడొచ్చు? 100% ఆపాడు. ఇజ్రాయెల్ ప్లేన్స్ స్క్వాడ్రన్స్ పంపిస్తే దారిలో ఫోన్ చేసి బెంజమిన్ నెతాన్యాహుతో తిరిగి వెనక్కి తీసుకొచ్చాయి. అది బూతులు కూడా తిట్టాడు, చెప్పకూడదు. బయట తిట్టాడు, లోపల తిట్టాడు. నువ్వు వేళకోళం చేస్తున్నావా, తిరిగి వచ్చేసినాయి. ఇజ్రాయెల్ ప్లేన్స్ ఏఐతో దారిలో ఉన్నాయో
చేసే ఓపెన్ గా అన్నాడు. అంటే ఒకవైపు యుద్ధం ఆపానని చెప్తున్నారు ట్రంప్, మరోవైపు దాడులేమో కొనసాగుతున్నాయి. పదే పదే ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ఏంటి, ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నారు అనుకోవచ్చా, ఎలా చూడొచ్చు అంటారు? అందుకే చాలా వరకు సీజ్ ఫైర్ హోల్డ్ అవుతుందా అవ్వదా అది వేరే విషయం, ఒప్పుకున్నారు. ఇవాళ యుక్రెయిన్ రష్యా మీద అఫీషియల్ గా సీజ్ ఫైర్ నడుస్తుంది. అఫీషియల్ గా వాళ్ళు వీళ్ళు దాడి చేస్తున్నారు. సీజ్ ఫైర్ అనగానే పూర్తిగా తుపాకులు ఇంటికా పెట్టుకోవడానికి టెంపర్ తగ్గింది యుద్ధం. ఫ్యూచర్ నేను చెప్పట్లేదు, ఒక నెల పోయాక మళ్ళీ అవుతుంది ప్రస్తుతం తీసుకొచ్చాడు కదా. అంత సీరియస్ వార్ ని ఆపేడు. ఆ కశ్మీర్ యుద్ధానికి సంబంధం లేదు, ఊరుకునే మాట్లాడుకున్నాడు. ఈ యుద్ధానికి అతనికి నేను ఇవ్వటం కాదు క్రెడిట్, నాటో ఇస్తున్నారు. ఎవరైతే ఆయన్ని ఎటకారం చేసి తిట్టేవారో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ ఇచ్చాడు నన్న, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. నాటో మొత్తం ఫౌండింగ్ మెంబర్స్ ఆయన ట్రంప్ కి నన్న మెసేజ్ పంపాడు సెక్రటరీ జనరల్. శబాష్ శబాష్ అని చెప్తూ నువ్వు 5% చేయమన్నావు డిఫెన్స్ స్పెండింగ్ యూరోపియన్ దేశాలకి, చేస్తాం నీ గురించి చేస్తున్నాం అన్నా. చాలా చేంజ్ వచ్చింది ఆయన పర్సెప్షన్. చూడండి, మనం యుద్ధాల గురించి ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి ఎవరు ప్రిడిక్ట్ చేయరు. ఈవేళ పరిస్థితి బట్టి ఆయన కనుక ఇరాన్ కంట్రోల్ చేసి, ఆయన కనుక ఇజ్రాయెల్ కంట్రోల్ చేసి, ఫ్యూచరా ఎవరు స్టార్ట్ చేస్తారు మళ్ళీ అంటే కొద్దిగా పీస్ ఉంటుంది, కొద్దిగా వైలేషన్స్ ఉండినా పీస్ ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ ఈవేళ ఇజ్రాయెల్ కి జూయిష్ పీపుల్ కి నేను ఆప్ చేశాను కదా ఇరాన్ అంటున్నా. ఇరాన్కి ఏమంటున్నాడు, మీరు పూర్తిగా రెజీమ్ చేంజ్ నాకు అక్కర్లేదన్నాడు. అయోధ్యలో ఉంటే ఉండనే పోనే నాకు అన్నాడు. గవర్నమెంట్ కంటిన్యూ అవనే అన్నాడు. చైనాను కూడా లక్కుని వచ్చాడు. ఆ హార్మోన్స్ జలసంధిని మూసేస్తాను ఇరాన్ అంటే చైనా వాళ్ళ నుంచి ఎక్కువ ట్రేడింగ్ పార్ట్నర్, రోజుకి 2 మిలియన్ బ్యారెల్ ఆయిల్ కొనేవాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ చేయటానికి వీల్లేదు, అది పబ్లిక్ హైవే, పబ్లిక్ సీవే. అలా వెనకాల జరిగి ఆయన డిప్లొమసీ ఏంటంటే పిన్స్ టైప్ డిప్లొమసీ కాదు. అంటే సూట్స్ గిట్స్ వేసుకుని గదిలో కూర్చొని మాట్లాడేది కాదు. ఆయన ఫోను, ఆయన సోషల్ మీడియా, టెలివిజన్ డైరెక్ట్ నిమిషాల్లో వెళ్ళిపోతుంది ఆయన వ్యూ. బయటికి ప్రెస్ స్టేట్మెంట్స్ లో వెళ్ళారు. ఈ విషయంలో ఆయన చేశాడు. మన విషయంలో ఏం చేయలేదు. భారత్ విషయం, పాకిస్తాన్ విషయంలో చేయలేదు. ఎస్, ఆసిమ్ మునీర్ వాడుకున్నాడు. ఒక రోజు మొదల శుక్రవారం నాడు పిలిచి ఫోటోలు దిగి రిలీజ్ చేసి శనివారం వెళ్ళి ఇరాన్ బాంబు చేశారు. అది చేశాడు, మళ్ళీ మర్చిపోయాడు. ఆసిమ్ మునీర్ లేడు, ఎవరో లేడు, అయిపోయాడు. సో ట్రంప్ తో డీల్ చేయడం చాలా కష్టం. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో ఆయన క్యూబిటల్ రోప్ చేసేది. అది దానికి ట్రై చేస్తారా ఎవరా ఆయన అడగటం అది వేరే మాట. బట్ ఆయన చాలా సీరియస్ గా ఇవాళ ఎవరైతే ఆయన క్రిటిక్స్ వెనకాల అందరూ ఆయన క్రిటిసైజ్ చేసేవాడు కెనడా అందరూ ఈవేళ ఆయన కనుక చేయగలిగాడు ఆ పని, ఇరాన్ ఆప్ చేసాడు. న్యూక్లియర్ అది డ్యామేజ్ అవనియా లేదా మళ్ళీ కొట్టిప్పటానికి వీలు లేదని మాత్రం చెప్పారు. ఏదైతే బ్లాక్ చేసామో అలా ఉండాలి, మాకు మెటీరియల్ కావాలి, అగ్రిమెంట్ చేద్దాం అంటున్నారు. అగ్రిమెంట్ ఇరాన్ ని అగ్రిమెంట్ ఫైనలైజ్ చేసుకుందాం అంటున్నారు. దానికి చాలా క్రెడిట్ ఇవ్వాలి. నేను అనుకుంటున్నా భారతదేశానికి అది పెద్ద హెల్ప్ అవ్వింది. ఎప్పుడైతే ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తీసుకొచ్చి పేల్చేస్తా అన్నదో పాకిస్తాన్ ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఊరికినే న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, వేసేస్తాం భారతదేశం మీద, వారికి అమ్ముతాం, వీటికి అమ్ముతాం, మాటలు రావు ఇంకా. ఎప్పుడైతే ఇరాన్ ని డ్యామేజ్ చేశారో, ఇరాన్ పరువు తీసేశారో, పాకిస్తాన్, నార్త్ కొరియా అందరికీ ఒక నోటీస్, న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, నా ఇష్టం వచ్చినా చేస్తాను అనమనంలో పాకిస్తాన్ అందరూ. చాలా భారతదేశానికి పెద్ద బెనిఫిట్ వచ్చింది. మనం ఎంజాయ్ చేయాలి. అంటే యుద్ధాన్ని ఎంజాయ్ చేస్తారంటే ఎస్, రష్యా యుక్రెయిన్ యుద్ధానికి మనకి లక్షల కోట్ల లాభం వచ్చింది కదా. యుద్ధం కొంతమందికి లాభం వస్తుంది, కొంతమందికి నష్టం వస్తుంది. రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొన్నందువల్ల లాభం వచ్చింది. ఒకసారి కన్నాడే పార్థసారథి గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. పార్థసారథి గారు, ఏంటి యుద్ధంలో విజేతలు ఎవరు, పరాజితులు ఎవరు? ట్రంప్ అయితే క్లెయిమ్ చేసుకుంటున్నారు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇప్పుడు ఇందాక మన గురుగారు చెప్పినట్లు యుద్ధానికి ట్రంపే విజేత. ఒక రకంగా చూస్తే ట్రంప్ అటు ఇరాను నువ్వు అణ్వాయుధాలు చేయడానికి వీల్లేదు, నువ్వు ఒకవేళ ముందుకు వెళ్తే మేము దాడి చేస్తామని చెప్పి దాడి చేసి చూపించాడు.
అటు తర్వాత ఇటు ఇజ్రాయెల్ ను కూడా నువ్వు అతిగా ప్రవర్తిస్తే వీలు కాదని చెప్పి కూడా ట్రంప్ గట్టి హెచ్చరికలే జారీ చేశాడు. కాబట్టి ఒక రకంగా చూస్తే ట్రంప్ అటు ఇరాన్ ను తను అనుకున్నది తాను చేయడము, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను ఊరుకునేది లేదు అని చెప్పడము, అట్లనే శాంతి కూడా కావాలని వెంటనే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం, ఇటు ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేయడం వల్ల నేను ఈ మొత్తం సిచ్యువేషన్ కి కంట్రోల్ చేస్తున్నానని ట్రంప్ ఖచ్చితంగా ప్రదర్శించగలిగాడు. ఒక రకంగా ట్రంప్ ఈ మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా నడిపి ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడనే మనం అనుకోవచ్చు ప్రస్తుతానికి. ఓకే, సో అంటే నోబెల్ శాంతి బహుమతికు అర్హుడా ట్రంప్ అంటే ఏం చెప్తారు? అంటే ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోరుకుంటున్నాడు అన్న విషయము అది పూర్తిగా ఆయన దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాడా లేదా ఆయనే చెప్పాడు నాకెందుకు ఇవ్వరు అని అన్నాడు. అదే అంటే ఆయన అన్నది వ్యంగ్యంగా కొన్ని మాటలు మాట్లాడాడు. మొట్టమొదటిసారి ట్రంప్ ఈ నోబెల్ శాంతి బహుమతి గురించి మాట్లాడినప్పుడు ఒబామా ఎన్నో యుద్ధాలని ఆపాడని చెప్పి ఆ రోజు ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. నేను నా మొదటి టర్మ్ లో చాలా యుద్ధాలను ఆపాను, నేనే గాని ఉంటే ఈ రోజు యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగేది కాదు, నేను భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా ఆపాను, ఇప్పుడు ఇరాన్ ఆపొచ్చు కదా ఆపాను అని. ఉక్రెయిన్ రష్యా ఆపుతారని చెప్పిన తర్వాత రోజే రష్యా అటాక్ చేసింది, మళ్ళీ ఉక్రెయిన్ అటాక్ చేసింది. అదేనండి, ఇక్కడ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకి గతంలో మీరు ఒబామాకి ఇచ్చారు, ఆయన ఇంకొక పదం వాడాడు. ఆ రోజు వాడినప్పుడు ఇదే లిబరల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళైతే ఒబామాకి వీళ్ళు ఈ అవార్డు ఇచ్చేవాళ్ళు నాలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు అని కూడా ప్రశ్నించాడు ఆ రోజు. అంటే ట్రంప్ అక్కడ ప్రశ్న వేయడానికి ప్రధానంగా ఇది లిబరల్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళకైతే ఇవన్నీ సమర్థన ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వరు అన్న వ్యంగ్య ప్రశ్నలు కూడా పుల్లారావు గారు చెప్పాలనుకుంటారు. చెప్పండి పుల్లారావు గారు. సార్ అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ రావట్లేదు మీ వాయిస్ పుల్లారావు గారు. వ్లాడిమిర్ పుటిన్ రష్యా ఒక డొనాల్డ్ ట్రంప్ మాటే మర్యాద ఇస్తున్నాడు. మొన్న పట్టుకుని నేను ఏమన్నా సాయం చేయమంటారా ఇరాన్ యుద్ధంలో అంటే పుటిన్ అన్నాడు, వాళ్ళ గొడవ ఎందుకయ్యా నీ గొడవ చూడు అన్నాడు, నువ్వు నాకు సాయం చేయ అన్నాడు. మొత్తానికి ఆగితే యుక్రెయిన్ వార్ ఆగుతుంది, డొనాల్డ్ ట్రంప్ వల్లే ఆగుతుంది, అతని వల్ల చాలా వరకు ఆగుతుంది. భయపడుతున్నారు అంటే ఎందుకంటే జెలెన్స్కీని అక్కడ మొన్న నిలదీశాడు కాబట్టి ఉక్రెయిన్ అంత సపోర్ట్ లేదు, బట్ నాటో ఇతర దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి కదా అమెరికా కాకుండా. జెలెన్స్కీ మొత్తానికి సూట్ వేసుకుని వచ్చాడు నాటో మీటింగ్ కి వేళ, మీరు చూసారో లేదో, పెద్ద జోక్ అయిపోయింది యూరోప్ అంతా. ట్రంప్ ముందర సూట్ లేకుండా వస్తే ఏమవుతుందో అని ట్రంప్ ముందర 10 సంవత్సరాలు బట్టి ఆ సూట్ వేసుకుని ఇవాళ సూట్ వేసుకుని వచ్చాడు. ఇప్పుడు ఒకటి భరత్ గారు, హీరోస్ అనేవాళ్ళు రాజకీయంలో టెంపరీగా హీరోస్, తర్వాత మర్చిపోతాం. ఈవేళ ఆయన హీరో. ఆఫ్టర్ 1 year గాడ్ నోస్. సో థ్యాంక్ యూ. ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ పుల్లారావు గారు. థ్యాంక్ యూ సారథి గారు. ఫైనల్ గా ఇప్పుడు ఎవరికి ఎక్కువ డ్యామేజ్ జరిగింది, ఇజ్రాయెల్? థ్యాంక్ యూ పుల్లారావు గారు. సారథి గారు చెప్పండి. ఫైనల్ గా ఇప్పుడు మన భారతదేశానికి ఏంటి, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ద్వారా మనకు లాభం జరిగిందా నష్టం జరిగిందా, మనం ఎటువైపు ఉన్నాం? మనం న్యూట్రల్ గానే ఉన్నట్టు అనిపించింది. కొంత ఆయిల్ ప్రైజెస్ స్పైక్ అయినా మళ్ళీ వెంటనే ఇమీడియట్ గా డౌన్ అయింది. అంటే భారతదేశ వైఖరి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో తటస్థ వైఖరి అండి. భారతదేశం 2 దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్న దేశం. ఆ 2 దేశాలని భారతదేశం ప్రధానమంత్రి స్వయంగా మాట్లాడారు, విదేశాంగ శాఖ మంత్రి స్వయంగా మాట్లాడారు. ఆ 2 దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చెప్పి భారతదేశం కోరింది. అదే రకంగా భారతదేశం ప్రకటన కూడా గుర్తించింది. ఇప్పుడు 2వ అతిపెద్ద ఇంపోర్ట్ చేసుకుంటున్న దేశం భారతదేశం. ఆయిల్, మన దగ్గర ఆయిల్ ప్రొడక్షన్ లేదు.
ఇరాన్ నుంచి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇటీవల కాలంలో మనం రష్యా నుంచి చేసుకుంటున్నాం. ఒకవేళ ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ తగ్గినా కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కాబట్టి ఈ యుద్ధం ఏదో ఒక రకంగా ముగిస్తే అది భారతదేశానికి పూర్తి స్థాయిలో లాభం చేకూరుతుందనే అనాతోనే భారతదేశ ప్రభుత్వం ఉంది. అది ట్రంప్ ముగించేలా చూశాడా లేదా వాళ్ళు ఇజ్రాయిల్ ఇరాన్ వాళ్ళ కంపల్షన్ తో దీన్ని సీజ్ ఫైర్ తీసుకున్నాయా అన్నది పక్కన పెడితే ఇది ఒక రకంగా భారతదేశానికి లాభం చేకూర్చే పని అయింది. అంతేకాకుండా రెండు దేశాలు ఈ యుద్ధాన్ని కానీ తీవ్రతరం చేస్తే ఏ దేశం వైపు మాట్లాడాలి అనేది కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామం భారతదేశానికి ఉండేది. ఎందుకంటే ఇరాన్ తో మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ వ్యూహాత్మకంగా మనకి చాలా కీలకం. చాబార్ పోర్టు ఏదైతే మనం నడుపుతున్నామో అట్లని ఇజ్రాయెల్ ని పూర్తిగా మనం పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఇజ్రాయెల్ కూడా ఈ రోజు వ్యూహాత్మక భాగస్వామి కాబట్టి రెండు దేశాలు ఏదో ఒక రకంగా శాంతి అక్కడ నెలకొల్పబడితే అది ట్రంప్ కారణంగా నెలకొల్పబడినా అది మంచిదే భారతదేశానికి. ఒకవేళ ఆ క్రెడిట్ ట్రంప్ తీసుకున్నా కూడా ఆ క్రెడిట్ ట్రంప్ ఇచ్చినా కూడా భారతదేశానికి ఒక రకంగా మంచి జరిగిందనే మనం భావించాలి. ఎందుకంటే యుద్ధం తగ్గడము, ఆయిల్ ప్రైజెస్ పెరిగే ప్రమాదం లేకుండా పోవడము, రెండోది ఈ శాంతి నెలకొల్పితే మనం ఇరాన్ తోనూ పనిచేసుకోవచ్చు, ఇజ్రాయెల్ తోనూ పనిచేసుకుంటున్నాం. గత 10-15 ఏళ్ళుగా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, పార్థసారథి గారు, ఇప్పుడు ఇంకో విషయం, నోబెల్ ప్రైజ్ కు ట్రంప్ అర్హుడు అంటూ పాకిస్తాన్ లాంటి దేశాలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? తాజాగా రిపబ్లిక్ పార్టీ నేతలు సైతం ఇదే పల్లవి అందుకుంటున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? ఎందుకంటే అధ్యక్షుడు గారే స్వయంగా ఆయన నోటి నుంచి నేను నోబెల్ ప్రైజ్ కి అర్హుడు అని ఎప్పుడైతే చెప్పారో ఇంకా మిగతా ఆయన్ని అభిమానించే వాళ్ళు లేదా ఆయన కృపకి పాత్రులు కావాలనుకునే వాళ్ళందరూ ఆ లైన్ లో క్యూ కడతారు. ఆయనకి ఇస్తే బాగుంటుంది, యుద్ధాన్ని ఆపగలిగాడు, ఈ యుద్ధాలని నివారించగలిగాడు, ఇవన్నీ కూడా ఈ రోజు అంటే ట్రంప్ తనకు తానుగా స్వయంగా ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించిన తర్వాత ఆయన తరపున మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని సమర్థిస్తూ ముందుకు వెళ్తారు. ఈ రోజు పాకిస్తాన్ కూడా, ఎందుకంటే పాకిస్తాన్ ని ఒక రకంగా భారతదేశం ఆ రోజు ఆపరేషన్ సింధూర్ టైంలో ఎలాంటి దెబ్బ తీసిందో ఆ దెబ్బ మరింత లోతుగా కాకుండా ఆపిన వ్యక్తి ట్రంపే. అంటే మనం దాన్ని అంగీకరిస్తున్నామా లేదా ట్రంప్ జోక్యం చేసుకున్నారనేది కొంత జరిగిన విషయంలో కొంత వాస్తవం ఉంది. అందువల్ల పాకిస్తాన్ తన్ని తాను బ్రతికిచ్చిన మనిషికి సపోర్ట్ చేయడంలో పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ట్రంప్ కి నోబెల్ బహుమతి ఇవ్వాలి అనేది ఇది రాజకీయాల్లో భాగం, ఎవరి ప్రయోజనాలు వాళ్ళని కాపాడుకోవడంలో చేసే పనిలో భాగం. ఇప్పుడు ట్రంప్ నిజంగా నోబెల్ ప్రైజ్ అర్హుడు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎంతవరకు ఆగింది, ఇజ్రాయెల్ ఏమంటోంది, ఇప్పుడు కేవలం ఇది కొంత తాత్కాలిక విరామమే, మనం ఏమన్నాం ఆపరేషన్ సింధూర్లో ఇది తాత్కాలిక విరామమే, ఈ యుద్ధాలు ఎప్పుడైనా తిరిగి ప్రారంభించవచ్చు. కానీ గత 2 సంవత్సరాలుగా పైబడి సుదీర్ఘకాలం సాగుతున్న యుద్ధం ఏదైతే ఉందో రష్యా యుక్రెయిన్ యుద్ధము, దాన్ని నిజంగా ట్రంప్ దాన్ని నివారించగలిగితే, ఎందుకంటే ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పండి, నేను అధికారంలోకి వస్తే 2-3 నెలల్లో దీన్ని ముగించేస్తాను అని. ఆ 2-3 నెలలు దాటిపోయి చాలా కాలం అయింది. ఒకవేళ నిజంగా యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా ట్రంప్ నివారించగలిగితే, ఏవైతే ఈ వాణిజ్యపరమైన ఉత్పత్తులు ఆయన తీసుకుని వచ్చాడో వాటిని కూడా ఇచ్చేయగలిగితే నిజంగా ఆయన చేసిన మంచి పని కొంచెం గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో అమెరికా అధ్యక్షులు చాలా మందికి ఇచ్చారు, ఈయన కూడా అర్హుడవుతారు. కానీ ప్రస్తుతానికి ఇది కూడా రాజకీయ పరంగా ట్రంప్ నుంచి లబ్ధి పొందాలనుకున్న వాళ్ళు చేస్తున్న పనే అని మనం అనుకోవాలి. ఆయన కూడా స్వయంగా ఆశిస్తున్నాడేమో అన్నది ఆయన చేసిన ప్రకటనలో మనకి తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ పార్థసారథి గారు. సో మొత్తానికి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అయితే ఆగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే మనకి ఏ విధంగా దీనివల్ల లాభం అంటే, ఆ రెండు ఇరాన్ మీద ఎవరు అటాక్ చేసినా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అవుతాయి. అంటే పెట్రోల్ డీజిల్ ధరలు మరింత భారమయ్యే అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ కానీ గ్యాస్ కానీ. మన రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఒక దశలో $120 చేరుకున్న పరిస్థితి. ఆ సమయంలో మనం ఏం చేసాం, రష్యా దగ్గర నుంచి ఆయిల్ తక్కువ రేటుగా కొనుక్కున్నాం. మిగతా ప్రపంచ దేశాలు అన్ని చెప్పినా సరే, అమెరికా చెప్పినా సరే మనం వినకుండా, మాకు ఎనర్జీ సెక్యూరిటీ ముఖ్యం, మాకు క్రూడ్ ఆయిల్ నిల్వలు అవసరం, సొంతంగా మేము
ఉత్పత్తి చేసుకోలేం. కేవలం 15% చమురు మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతుంది. మిగతా 85% మనం వేరే దేశాల దగ్గర కొనాల్సిందే. అయితే గల్ఫ్ కంట్రీసో రష్యానో ఎవరి దగ్గర కొనాల్సిందే. సో ఇది ఆగడం వల్ల, ఎందుకంటే $62-65 ఉన్నది కాస్త $80 దాకా పోయింది బ్రెంట్ క్రూడ్ ధర. $1 $70-75 దాటితే గనక మన దగ్గర ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఎందుకంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ కూడా దీనివల్ల అల్టిమేట్ గా అన్ని ధరలు కూడా పెరిగిపోతాయి కదా. సో గ్యాస్, వంట గ్యాస్ ధరలు ఇవన్నీ పెరిగితే కనుక భారతదేశానికి నష్టం. అంటే ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు ఉన్నాయనుకోండి, వాటి ధరలు పెరిగితే మనకు లాభం. మనం ఇంపోర్ట్ అంటే మనం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగితే ఎవరికి నష్టం? మనకే నష్టం. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. సో మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేవి ఒకటి వంట నూనెలు, అంటే పామ్ ఆయిల్ కానీ, తర్వాత బంగారం, తర్వాత క్రూడ్ ఆయిల్. ఈ 3 ధరలు ఎప్పుడు పెరిగినా అది మనకు చాలా ఇబ్బంది. మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు టెక్స్టైల్ అయినా, లేకపోతే సాఫ్ట్వేర్ అయినా, ఫార్మా అయినా, వాటి ధరలు పెరిగితే కనుక మనకు లాభం. సో డాలర్తో రూపాయి మార్కు విలువ కూడా దానివల్ల పెరిగే అవకాశం ఉంది. అంటే రూపాయి మరింత క్షీణించే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్గా యుద్ధం ఎండ్ కావడం వల్ల, మనకు తొందరగా ఎండ్ కావడం వల్ల, 12 రోజుల్లోనే ఎండ్ కావడం వల్ల, అన్లైక్ రష్యా ఉక్రెయిన్ వారు కాకుండా మనకైతే ఖచ్చితంగా లాభం. ఎందుకంటే ఇరాన్ మనకు మొదటి నుంచి కూడా ట్రెడిషనల్ మిత్రుడు. ఇప్పుడు మన దగ్గర ఇరానీ ఛాయ్ అంటారు హైదరాబాద్లో. సో ఇరాన్ నుంచి ఆ సమయంలో వలస వచ్చారు చాలా మంది. అంటే పర్షియాకు మనకి మధ్య చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఈవెన్ దో అదర్ కంట్రీస్తో పోలిస్తే కనుక. అట్లాగే సేమ్ డిఫెన్స్లో ఇజ్రాయెల్ కూడా మనలాగా టెర్రరిజం బాధిత దేశం, ఉగ్రవాద బాధిత దేశం. సో డిఫెన్స్ కానీ టెక్నాలజీ పరంగా మనకు వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఇద్దరు మిత్రులు కొట్లాడుకుంటున్నప్పుడు డెఫినెట్గా మనకు కూడా బాధ ఉంటుంది కదా. సో ఇది ఇంత తొందరగా ఎండ్ అవడం అన్నది మనకు మంచి పాయింట్. చూడాలి ట్రంప్ ఏ విధంగా, ఒకవేళ వస్తే మాత్రం నా ఉద్దేశం అయితే ఇన్ఫ్లుయెన్స్ చేశారని అనుకోవాలి. ఆయన ఇదంతా కూడా నాకు నోబెల్ శాంతి బహుమతి దక్కాలని ఆయన చెప్తున్నారు. కానీ ఇండియా పాకిస్తాన్ వార్ ఆపడంలో ఆయన క్రెడిట్ ఏం లేదు. కొంచెం ఇరాన్ ఇజ్రాయెల్ ఉందేమో, క్రెడిట్ ఉందేమో, కానీ ఆయన దాడి చేసి, ఆయన యుద్ధం చేసి మళ్ళీ ఆయన శాంతి బహుమతి ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదేమో. చూద్దాం. రైట్, ఇంకా మరిన్ని టాపిక్స్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ఆన్.